ప్రేక్షకుల్లో చాలా హైప్ ఉందన్నమాట. న్యూట్రల్ ఫ్యాన్స్ అందరూ కూడా, ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్సే కాదు. అయితే ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇప్పుడు జూన్ 4th కి లేకపోతే 25th కి అంటున్నారు. ఇట్లా మళ్ళీ మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం వల్ల ఫ్యాన్స్ పరిస్థితి ఏంటంటారు? కొంచెం నిజంగానే అంటే మొన్ననే అప్డేట్ కి కొంచెం ఫ్యాన్స్ అయితే పోస్ట్ పోన్ చెప్తా ఉంటే కొంచెం బాధ అనిపిస్తుంది. సో సినిమా కోసం బెటర్మెంట్ కోసమే కాబట్టి, సో సినిమా రిలీజ్ అయినాక మళ్ళీ ఫ్యాన్స్ బాగుండాలన్న ఉద్దేశంతో దానికోసమే ఇలా కొంచెం కొంచెం దానికి ఏదైతే డేట్స్ ఉన్నాయో ఆ సినిమా కోసమే అన్నయ్య ఒక మంచి సినిమా ఇయ్యాలని చెప్పేసి కోరుకున్నారు కాబట్టి దానికోసమే ప్రయత్నిస్తున్నారు. అందులో ఇప్పుడు మన సాయి కుమార్ గారు ఒక మెయిన్ లీడర్ గా, ఇంకోటి ఒక పాట కూడా చిత్రీకరణ జరుగుతుంది. సో మనం చూసాం గతంలో సాయి కుమార్ సార్ మరి రామ్ చరణ్ సార్ కాంబినేషన్ లో ఎవడు చిత్రం ఎంత బలమైన పాత్ర, సో ఎంత బలంగా ఆ సినిమాని ముందుకు నడిపించింది. సో మీ అమ్మ జీవితం యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే అన్నట్టు డైలాగులు అవి చాలా సాయి కుమార్ గారి డెలివరీ చాలా అద్భుతంగా ఉంది. సినిమాకే హైలైట్ అనిపించింది. అది కాక రామ్ చరణ్ సార్కి సాయి కుమార్ సార్కి బాగా సింక్ అయింది పాత్ర. ఇప్పుడు ఈ లేట్ చేయడం అనేది ఫ్యాన్స్ కోసమే అయినప్పటికీ కూడా వాళ్ళు డేట్ వస్తుందంటే ఫిక్స్ అయిపోతారు. అరే ఆ రోజు లీవ్ పెట్టుకుందామనో లేకపోతే సెలబ్రేషన్ చేసుకుందామనో. సో ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తా ఉంటే వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతుందని చెప్పేసి, అంటే మీకు ముందే పనులు పెండింగ్ ఉన్నాయని తెలిస్తే ఒక డేట్ ఎందుకు అనౌన్స్ చేయాలి అని చెప్పేసి కూడా బాధపడుతున్నారు. అది కూడా కొంచెం డైరెక్టర్ కి క్లారిటీగా ఉంటేనే బెటర్. ఎందుకంటే ముందుగానే అనౌన్స్మెంట్ చేసి మళ్ళా కొంత వెంటనే చేస్తే కొంత ఫ్యాన్స్ కి అనేది కొంచెం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అరే టైంకి చూద్దామని, కాకపోతే ఫ్యాన్స్ కోసమే కాబట్టి సో ఏం చేసినా గానీ అల్టిమేట్ గా ఒక మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశం డైరెక్టర్ కి, హీరోకి అండ్ కాస్ట్ అండ్ క్రూ కి, ప్రొడ్యూసర్లకి ఉంటది కాబట్టి ఖచ్చితంగా కొంచెం నిరుత్సాహం పరిచిన సినిమా రిలీజ్ అయినాక మాత్రం ఖచ్చితంగా అంతకు 100 రెట్లు హ్యాపీనెస్ ఉంటది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక సినిమా పైన ఒక బజ్ తీసుకురావాలి అంటే వాళ్ళు చాలా రకాలుగా ప్రమోషన్ చేస్తేనే వస్తుంది. అయితే ఈ సినిమాకి ఏంటంటే ఒకే ఒక పాటతోని ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఫుల్ బజ్ వచ్చేసింది. సో ఆ భజన అంతా కూడా ఇట్లా పోస్ట్ పోన్ చేసి పోగొట్టుకుంటున్నారు అని చెప్పేసి కూడా. అలా ఏం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నది గ్లోబల్ స్టార్ అన్నయ్య పర్ఫార్మర్ అదే మనకు తెలుసు. సో ఏ సినిమాకైనా ఎమ్మటి తెలిసిపోతుందండి బజ్ అనేది, లుక్ లో గానీ మనకు వచ్చిన పోస్టర్ లో గానీ, సో డైరెక్టర్ ని బట్టి, యాక్టర్ ని బట్టి, సో వాళ్ళు గతంలో చేసిన సినిమాల బట్టి సో తెలిసిపోతుంది. సో అన్నయ్య చేసిన సినిమాలు చాలా గొప్పవి కాబట్టి, ఒక మంచి డైరెక్టర్, యంగ్ డైరెక్టర్ కాబట్టి కష్టపడి బాగా తీస్తున్నారు. ఫస్ట్ ఆ లుక్ లోనే, పోస్టర్ లోనే వచ్చిన అన్ని గ్లిమ్స్ లో తెలిసిపోయింది. సో ఖచ్చితంగా స్టోరీ కూడా మంచి కంటెంట్ కాబట్టి అన్ని గేమ్స్ సంబంధించింది. సో గేమ్స్ మీద ఎవరికైనా సరే చాలా రకరకాలుగా ఒపీనియన్స్ ఉంటాయి. ఏదైనా లక్ష్యం పెట్టుకొని సాధించనే వాళ్ళకి స్పోర్ట్స్ విషయంలో క్రికెట్ కావచ్చు, ఒక ఒలింపిక్ ఛాంపియన్ కావచ్చు, కుస్తీ కావచ్చు, సో ఏదైనా చాలా వాటన్నిటి మీద సాధించాలంటే చాలా కష్టమైన పని. సో వాటి గతంలో చాలా సినిమాలు వచ్చినాయి, స్పోర్ట్స్ మీద కూడా చాలా రకరకాల సినిమాలు వచ్చినాయి, విజయవంతం సాధించాయి. సో ఇది కూడా రామ్ చరణ్ అన్నయ్య ఓల్డ్ లెవెల్లో కూడా ఇంకా అలా కష్టపడి ముందుకు వచ్చే వాళ్ళకు కూడా సో గ్లోబల్ స్టార్ కాబట్టి మెసేజ్ చాలా బాగా వెళ్తుంది అని చెప్పేసి డైరెక్టర్ మన బుచ్చిబాబు గారు కూడా సో ఓల్డ్ లెవెల్లో ఊహించుకొని ఒక మెసేజ్ పెట్టి, ప్రొడ్యూసర్స్ కూడా చాలా అద్భుతంగా దీన్ని ఎట్లా ఒక ఆర్ఆర్ లెవెల్లో చెక్కుతున్నారు. అంటే ఆ విధంగా ఒక సోషల్ మెసేజ్, ఒక గేమ్ స్టోరీ అయినప్పటికీ సో ఇందులో ఫైట్స్ కానీ ప్రతి ఒక్కటి ఉండే విధంగా ఒక హైలైట్ గా ఫ్యాన్స్ కోసం ఒక బర్త్డేనే అంత గ్రాండ్ గా చేసి చూసాం. సో ఇందులో మంచి లొకేషన్స్, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ సో మనకు ఏఆర్ రెహమాన్ గారు సో కేవలం అన్నయ్య కోసం ఒప్పుకున్నారని చెప్పి ఆస్కార్ చూసేది మనం తెలుసుకున్నాం. సో ఇలా ప్రతి ఒక్క కాంబినేషన్ కూడా బాగుంది. ఇప్పుడు సెకండ్ మన సాయి కుమార్ సార్ కూడా జాయిన్ కావడం సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఒక గొప్ప పర్ఫార్మెన్స్ ఇందులో చాలా మంది ఉన్నారు. సో ఏదైనా చెప్పేసి నిజంగా కొంచెం ఫ్యాన్స్ బాధపడ్డా కానీ సో మన కోసమే కాబట్టి తప్పకుండా మంచి సినిమా అవుతుంది. సో తప్పకుండా ఫ్యాన్స్ అందరూ ఒక ఎంకరేజ్మెంట్ లానే ఉండొచ్చు. థ్యాంక్ యూ.